వెల్కమ్ టు 37 న్యూస్. చదువుతున్నది శ్యామ్ కుమార్. నిరంతరం వార్తల కోసం చూస్తూనే ఉండండి మీ 37 న్యూస్. జిల్లా మువ్వా మండలం పెద్దపూడి కూచిపూడి సెంటర్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 133వ జయంతి వేడుకలు మువ్వా మండలం అంబేద్కర్ యూత్ వారి ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో కూచిపూడి ఎస్ఐ టి శ్రీనివాస్ అంబేద్కర్ గురించి వివరించారు. అనంతరం స్వీట్లు పంచారు. మౌమండల యూత్ ఆధ్వర్యంలో ఈ జయంతి కార్యక్రమాన్ని జరుపుకోవడానికి నిర్ణయించారు. కాబట్టి మౌవ మండల దళిత యూత్ అంతా కలిపి ఆ కార్యక్రమాన్ని ఎంతో సేవాభావంతో ఐక్యతతో నిర్మాణం చేసుకోవడానికి జయప్రదంగా జరుపుకోవడానికి ఎంతో కృషి చేసి మరి ఈ విధంగా ఈ టైంలో మరి 133వ జయంతి జరుపుకోవడానికి ఎంతో మేము సంతోషిస్తున్నాం. అయితే ఈ సంవత్సరం మరి ఎలక్షన్ కోడ్ వల్ల మరి కొన్ని కార్యక్రమాలని తగ్గించుకుని ఇది ఎక్కువ ఆర్భాటం లేకుండా సైలెంట్గా చేసుకోమని మాకు కొనసాగించడానికి మాకు అవకాశం ఇచ్చిన మరి పెద్దలకు, అలాగే మరి మౌమండల యూత్ వారికి, అలాగే ఎంతో సహకరించిన గ్రామస్తులకు, మండల యూత్ వారందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఈ విధంగానే కొనసాగించాలని, ఎంతో ఐక్యతతో నిలవాలని మరొకసారి కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. అంబేద్కర్ గారు మీరే కాదు చెప్తున్నారు. ఒక మరి దళితులకే కాకోకుండా 140 కోట్ల మంది భారతీయులకు కూడా ఆయన నాయకుడు, ఆయన ఆలోచనలు విస్తృతి విశాలత మన రాజ్యాంగంలో పూర్తిగా ప్రతిబింబించాయి. బాధ్యతవలసినవి. ఆయన ఒక సామాజిక కొలంబియా విశ్వవిద్యాలయానికి వెళ్ళాడు. పురాతన భారతీయ వాణిజ్యం అన్న అంశం మీద అన్ని విశ్వవిద్యాలయాల్లో ఆయన డిగ్రీ పొందారు. లండన్ యువత ఆయన యొక్క అడుగుజాడల్లో, ఆయన ఆశయాలకు అనుగుణంగా వాళ్ళ కుటుంబాలని గొప్ప స్థితిలో చూసుకోవడం కోసం, వాళ్ళ యొక్క గ్రామాలను గొప్ప స్థితిలో చూసుకోవడం కోసం, వాళ్ళ యొక్క జిల్లాలని, రాష్ట్రాలని గొప్ప స్థితిలో చూసుకోవడం కోసం ఆయన ఆశయాలను ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అందులో భాగంగానే భారత రాజ్యాంగాన్ని అనుసరించి ఏర్పడినటువంటి చట్టాలను అందరూ కూడా తెలుసుకోవాలి, చట్టాలను అందరూ గౌరవించాలి, ఆ చట్టాలని ఉపయోగించుకునే ఆ చట్టాల పరిధిలోనే మన యొక్క అభ్యున్నతికి పాటుపడాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ఆయన యొక్క ఆశయాలను నేను ఎప్పుడు కూడా 100% ఫాలో అవడానికే నేను ఇష్టపడుతూ ఉంటాను.
నేను ఎందుకంటే సమన్యాయం, చట్టాలందరూ కూడా సమానం అనేది ఆయన యొక్క అంతర్మదనం. అదేవిధంగా అంతర్మదం నుంచి పుట్టింది భారత రాజ్యాంగం కాబట్టి దాన్ని భారత రాజ్యాంగాన్ని కాపాడటం, ఆ యొక్క స్వేచ్ఛ సమానత్వాన్ని కాపాడటం అనేది ఆర్థిక బలం కానీ, అంగబలం కానీ, రాజకీయ బలం కానీ ఇవన్నీ లేకుండా ఎవరైనా సరే, ఏ వర్గం అయినా సరే, ఏ స్థితిలో ఉన్నా సరే రాజ్యాంగం, చట్టాలు అనేవి సమానంగా పనిచేయాలి. దానికోసం మా యొక్క డిపార్ట్మెంట్ తరఫున మేము పర్సనల్గా నేను కూడా ఆయన ఆశయాలు ముందుకు తీసుకెళ్ళడానికి ఎల్లవేళ కృషి చేస్తానని సందర్భంగా మీకు తెలియజేస్తూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. వర్ధిల్లాలి అంబేద్కర్ ఆశయాలు, వర్ధిల్లాలి అంబేద్కర్ ఆశయాలు, వర్ధిల్లాలి భారత రాజ్యాంగం, వర్ధిల్లాలి భారత రాజ్యాంగం. జై భీమ్, జై భీమ్.